నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్. ఫ్రెండ్స్, నా పేరు బేతాళ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చర్చించదలుచుకున్నాను. దయచేసి ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులందరికీ కూడా తెలియచేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తర్వాత కొంతమంది పని కట్టుకొని సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. వాటి గూర్చి సత్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి నేను ఈరోజు బాబాసాహెబ్ చదువుకి దోహదం చేసింది భారతీయులే అనే ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. బాబాసాహెబ్కి ఆయన విదేశాల్లో చదువుకుంటానికి ఎవరు సహాయం చేశారు, ఎంతెంత డబ్బులు ఇచ్చారు, ఎవరి ద్వారా ఆయన విద్యాభ్యాసాన్ని గడించారు అన్న విషయాన్ని వాస్తవ కోణంలో మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. కొంతమంది పనిగట్టుకొని అది వారికి సరైన సమాచారం అని చెప్పి నమ్మి పోస్టింగ్ చేస్తున్నారో, లేక అసత్యాలను ప్రచారం చేస్తే ఉంటే అదే నిజం అవుతుందని భావిస్తూ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి ప్రచారం సహజంగా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీల నుంచి వస్తూ ఉంటాయి. ఇట్లాంటి ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చాలామంది ప్రచారాలు చేస్తున్నారు. కానీ నేను ఈ రోజున సత్యాన్ని సత్యంగా చెప్పడానికి, అసత్యాన్ని అసత్యంగా చెప్పడానికి ఈ యొక్క బాబాసాహెబ్ చదువుకి దోహదం చేసింది భారతీయులే అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి సంబంధించి నేను కొంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా మీకు ఇవ్వాలని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. అంటే ఈ విష ప్రచారం అవునండి, లేకపోతే సొల్లు ప్రచారం అవునండి, చారిత్రక ఆధారాల ద్వారా ఆయన విద్యా ప్రయాణానికి నేరుగా క్రైస్తవ మతం ఏ విధంగా ఆర్థిక సహాయం చేసిందా లేదా అనేది నిర్ధారించుకొని వాటి గురించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే బాగుంటుంది. కానీ మత ప్రచారకులు విశ్వాసులను మచ్చిక చేసుకోవడానికి, ఆకర్షించడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఏ మత ప్రచారకులైనా సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చెబితే ఆ మత విశ్వాసాల్లో ఒక్కరు కూడా ఉండరు. డాక్టర్ అంబేద్కర్ విద్యాభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని అందించింది కేవలం భారతీయులే. వారిలో ముఖ్యులు, ఆదరణీయులు సాయాజీ రావ్ గైక్వాడ్, బరోడా మహారాజు. డాక్టర్ అంబేద్కర్ ముంబైలో ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే గైక్వాడ్ మహారాజు వారి ప్రతిభను గుర్తించి స్కాలర్షిప్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయనకు బరోడా స్కాలర్షిప్ ద్వారా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మరియు ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదవడానికి అవకాశం లభించింది. జై భీమ్. ఈ సహాయం విజ్ఞాన కేంద్రాల వరకు వెళ్ళడానికి మార్గం సుగమం చేసింది. బరోడా మరాఠా రాజుగా సాయాజీరావు గైక్వాడ్ డాక్టర్ అంబేద్కర్కు విద్యా సహాయం అందించారు. ఈ శిష్యవృత్తి వారి యొక్క రాజస్థానంలో వర్క్ చేయటానికి 1913లోనే డాక్టర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో చదవడానికి
20,430,000 శిష్యవృత్తిని అందించారు. ఇది చాలా పెద్ద మొత్తం. ఆ రోజుల్లో మనం కంపేర్ చేసుకుంటే లక్షల రూపాయల విలువైన మొత్తం. ఉద్యోగ అవకాశం విద్య పూర్తి చేసిన తర్వాత బరోడా రాష్ట్రంలో ఉద్యోగం ఇచ్చారు. దానికి మూలం రౌండ్ టేబుల్ ఇండియా అనే పత్రిక నిరంతరం బాబాసాహెబ్ విషయాలని ప్రచారం చేస్తుంటుంది. ఈ విషయాలను మీరు నెట్లో చూసుకోవచ్చు. రెండవ గొప్ప వ్యక్తి సాహు మహారాజ్. ఆయన ఎన్నడూ మద్యం తాగని ఒక మహారాజు. ఓబీసీకి చెందిన సాహు మహారాజ్ అంబేద్కర్ను వ్యక్తిగతంగా ఒక సొంత తమ్ముడిగా భావించి ఆదరించారు. ఆయన రాజుగా ఉన్నప్పటికీ బాబాసాహెబ్ ఇంటికి వచ్చి ఆయన పడక గదిలో కూర్చొని మాతా రమాబాయితో టీ పెట్టించుకొని తాగిన సందర్భం కూడా ఉంది. అంత చనువుగా ఆయనకి సహాయం చేసిన వ్యక్తి, ఆర్థిక సహకారాన్ని ఇచ్చిన వ్యక్తి, గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి సాహు మహారాజ్. కనుక ఈ సాహు మహారాజు ఒకసారి 5,000 రూపాయలు, మరొకసారి 3,000 రూపాయలు ఇచ్చారని బహుజన పత్రికలు, జీవిత చరిత్రలు ఇందుకు చాలాసార్లు వారి వారి యొక్క చరిత్రలో లెక్కించారు. ఉదాహరణకు డిడి కోశాంబి, గైమ్ ఓమెంవెట్ మరియు సాహు మహారాజ్ ఆధునిక భావజాల చరిత్రలో దీనికి ప్రస్తావనలు ఉన్నాయి. వారు కూడా అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాలని తెలియపరిచింది. 1921లో డాక్టర్ అంబేద్కర్ లండన్లో ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఆయన సాహు మహారాజ్ గారికి ఒక లేఖ రాశారు. అందులో దయచేసి 200 రుణం ఇవ్వాలని చెప్పి, పౌండ్లో ఇవ్వాలని చెప్పి అభ్యర్థించారు. ఐ వుడ్ బి వెరీ మచ్ obliged if your highness can see your way to help me with a loan of that amount. I will repay it with interest when I return. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సెప్టెంబర్ 4, 1931. ఇందుకు మూలం వెలివాడ అనే ఒక గూగుల్లో కూడా మీరు కనుగొనవచ్చు. ఇంకొక ఆయన ఆర్థికంగా సహాయం చేయనప్పటికీ ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం వలన ఆయన స్కాలర్షిప్ పొందేటట్లు చేయగలిగినారు. ఆ గొప్ప వ్యక్తి కృష్ణాజీ అర్జున్ కేలుస్కర్. వీరే బాబాసాహెబ్కు 10th మెట్రిక్ పాస్ అయినప్పుడు బౌద్ధ చరిత్ర కలిగిన, బుద్ధుడి యొక్క చరిత్ర కలిగిన పుస్తకాన్ని కూడా వారికి బహుమతిగా ఇచ్చారు. ఆయన అంబేద్కర్ను గైక్వాడ్ మహారాజ్కు పరిచయం చేసి స్కాలర్షిప్ పొందేలా సహాయం చేశారు. ఆయన ద్వారా గైక్వాడ్ నిధులలో ప్రవేశించిన డాక్టర్ అంబేద్కర్కు విద్యా మార్గం సుగమమైందన్నమాట. ఇంకా రెండవది, ఇప్పుడు క్రైస్తవ మత ప్రభావం ఉన్నట్లు ఆయన యొక్క విద్యా అభ్యాసంలో ఉన్నట్టు ఎక్కడా ప్రస్తావించబడలేదు. అంబేద్కర్ రచనలో ముఖ్యంగా ఆయన చాలా విషయాలు క్రైస్తవ మతం మీద వాల్యూమ్ 5 రాశారు. అందులో ఒక 70 పేజీలు క్రైస్తవ మతంపై, క్రిస్టియన్ కన్వర్షన్ పైన ఆయన రాయటం జరిగింది. అందులో కన్వర్షన్లో హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవ మతాలపై విశ్లేషణ చేశారు. ఆయన స్పష్టంగా క్రైస్తవ మతంలోని కుల వ్యూహం, మిషనరీల యత్నాలు, కన్వర్షన్ వంటి అంశాలపై ఇబ్బందిగా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. ఇది కావాలనే చరిత్రను వక్రీకరించే యత్నం. డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవం గురించి, క్రైస్తవ సహాయం గురించి సోషల్ మీడియాలో చేస్తున్నారంటే చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏ ఉద్దేశంతో వారు అంబేద్కర్ని తక్కువ చేయటానికా, లేక తమ మతం గొప్పదని చెప్పుకుంటానికా అని చెప్తే అది అసమంజసంగా కనపడుతుంది. డాక్టర్ అంబేద్కర్ను క్రైస్తవంగా చూపించాలనే తప్పుడు ప్రచారానికి ఇది ఒక భాగం.
బౌద్ధ మతాన్ని స్వీకరించిన వ్యక్తిని బైబిల్తో సంబంధం పెట్టడం అనేది ఆయన భావజాలాన్ని అపహసించడమే అవుతుంది. అంబేద్కర్ బైబిల్పై నోట్స్ రాశారని లేదా ఆయన క్రైస్తవ మతం వల్లనే ప్రభావితమయ్యారని చెప్పడం చరిత్రకు వాస్తవానికి విరుద్ధం. ఇది తప్పుడు ప్రచారంలోని భాగం, గోబెల్స్ ప్రచారం అంటారు. డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని, భావజాలాన్ని, ధమ్మ మార్గాన్ని వక్రీకరించే ప్రయత్నాలను మనం ఖండించాలి. సరైన చరిత్రను సాధారణ ప్రజలకు వివరించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్థిక సహాయం మరియు మతమైన ప్రభావాలు, క్రైస్తవ మతం మరియు డాక్టర్ అంబేద్కర్ గురించి మనం తెలుసుకున్నట్లయితే క్రైస్తవ మత ప్రభావం. డాక్టర్ అంబేద్కర్ తన విద్యాభివృద్ధిలో క్రైస్తవ మతం నుండి ప్రత్యక్ష ఆర్థిక సహకారం పొందినట్లు చరిత్రలో ఆధారాలు లేవు. అయితే ఆయన క్రైస్తవ మతాన్ని పరిశీలించినప్పటికీ చివరకు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఫ్రమ్ ద అవైలబుల్ రిలీజియన్ అండ్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్ ఐ కన్సిడర్ ఓన్లీ టూ, వన్ ఈజ్ బుద్ధ అండ్ అనదర్ ఈజ్ క్రైస్ట్ ఫర్ కన్వర్షన్. డాక్టర్ అంబేద్కర్ 1938. ఈ విషయం వెలివాడ వారు నిర్వహిస్తున్న గూగుల్లో కూడా వాడు నెట్వర్క్లో కూడా ఉంది. తర్వాత ఇంకొక అంశాన్ని కూడా సోషల్ మీడియాలో చూశాను. రూతు గ్రంథంపై వ్యాఖ్యానాలు. డాక్టర్ అంబేద్కర్ బైబిల్లోని రూతు గ్రంథంపై ప్రత్యేకంగా వ్యాఖ్యానాలు రాశారని ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఈయన ఆ గ్రంథంపై వ్యాఖ్యానాలు రాశారని చెప్పి సోషల్ మీడియాలో చూశాను. ఆయన రచనల్లో రూతు గ్రంథం నుండి కొన్ని ఉల్లేఖనాలు, కొటేషన్స్ని తీసుకున్నారు. ఇట్ బిగిన్స్ విత్ ఏ కొటేషన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రూత్, ఏ డైలాగ్ బిట్వీన్ నయోమి అండ్ రూత్. ఓపెన్ మ్యాగజైన్లో ఇది ఉంటుంది. తర్వాత డాక్టర్ అంబేద్కర్ కుటుంబ జీవితాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. డాక్టర్ అంబేద్కర్ కుటుంబం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంది. మాతా రమాబాయి అంబేద్కర్ మరియు ఆయన భార్య దారిద్ర్యం జీవితంలో గడిపారు. అంబేద్కర్ తన విద్యాభివృద్ధిలో ఎదుర్కొన్న ఎక్కువ ఆర్థిక సమస్యలను మరియు కుటుంబ బాధలను ఆయన జీవితంలో ముఖ్యమైన భాగాలు. మాతా రమాబాయి పిడకలు చేసి ఆ డబ్బును డాక్టర్ అంబేద్కర్ పంపించడం గమనించవచ్చు. ఆయన 4 పిల్లలు కేవలం 3 సంవత్సరాల్లోనే వైద్య సహాయం లేక, సరైన పోషణ లేక చనిపోయారన్న విషయాన్ని మనం అందరం గమనించాలి. అలాగే ఆయన క్రైస్తవ మతం గురించి అనేక విషయాలని చెప్పటం చాలాసార్లు జరిగింది. అంబేద్కర్ బాల్యంలో క్రైస్తవ మిషనరీ పాఠశాలలో కొంతకాలం చదివినా ఎన్నడూ మత మార్పిడికి గురి కాబడలేదు. క్రైస్తవ మతాన్ని అంగీకరించడానికి ఆయన నిరాకరించారు. అంతకు మించి ఆయన మత మార్పిడికి ముందు బౌద్ధ ధమ్మాన్ని ఎంచుకున్నారు. కనుక క్రైస్తవ మతం విద్యకు ప్రత్యక్ష సహకారం చేసిన ఆధారాలు లేవు. అంబేద్కర్ విజయం, పట్టుదల, ప్రతిభ మరియు కొంతమంది పౌరులు ఇచ్చిన అవకాశాల ఫలితంగా సాధ్యమైంది. ఈ సందర్భంగా కొన్ని వీడియోలు పాస్టర్ ప్రవీణ్ ప్రసంగాలు ఆయన పరమాందించిన తర్వాత నేను చూస్తే ఆయన చాలాసార్లు క్రైస్తవం వలన డాక్టర్ అంబేద్కర్ చదువుకున్నాడు అనే వాదన చారిత్రాత్మక తప్పు వాదన. అంబేద్కర్ యొక్క విద్యాభివృద్ధికి సరైన ఆర్థిక సహాయం క్రైస్తవ మతం కంటే ఇతరులు ఇచ్చారు. ఆయన విద్యా ప్రయాణంలో క్రైస్తవ మతం ఏ విధంగా సహాయం చేసిందని చెప్పడం ఒక తప్పు. అంబేద్కర్ గారి తత్వవాదం బౌద్ధ మతానికి సంబంధించిన అనుభవం, ఆయన్ని ప్రభావితం చేసిన సామాజిక ఆర్థిక మద్దతు గురించి సరైన అవగాహన కలిగించడం ద్వారా ఈ ప్రచారాన్ని మనం నివారించవచ్చు. కనుక అంబేద్కర్ గూర్చి చాలామంది ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని ఎంచుకున్నారు, కారణం ఏంటంటే అది విద్వేషం లేని మానవతా ధమ్మం అని భావించారు. ఇదొక్కటే. అంటే ఆయన స్వయంగా ఏ మతం తీసుకోవాలో శ్రమించి పరిశీలించినప్పుడు కూడా ఇస్లాం, క్రైస్తవం, సిక్కిజం, కమ్యూనిజం, బుద్ధిజం వంటి తత్వాలను పరిగణలోకి తీసుకున్నారు. కానీ చివరికి
బౌద్ధ మతాన్నే ఎంచుకున్నారు. కనుక ఆయన అన్పబ్లిష్డ్ డ్రాప్స్ అండ్ స్పీచెస్లో బైబిల్ గ్రంథాలపై ఆయన ప్రత్యేకంగా నోట్స్ రాశారని ఎక్కడ ఆధారాలు లేవు. తర్వాత ఇంకొక అంశం, మహాత్మా జ్యోతిరావు పూలే క్రైస్తవ మిషనరీలో పాఠశాలలో చదువుకోవటం వలన జ్ఞానం వచ్చింది అని చెప్పి ఆయన క్రైస్తవం స్వీకరించాడని కూడా తమ ఖాతాలో ఆ గొప్పదనాన్ని వేసుకోవటానికి ప్రయత్నం చేశారు. అది వాస్తవం కానే కాదు. మహాత్మా జ్యోతిరావు పూలేపై ఫ్రాన్స్ తత్వవేత్త థామస్ పెయిన్ ప్రభావం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాదిని వేసిన వ్యక్తి. థామస్ పెయిన్ రచించిన రైట్స్ ఆఫ్ మ్యాన్ 1791 పుస్తకం ద్వారా లోతుగా ప్రభావితమయ్యారు. ఈ పుస్తకం సమానత్వం, వ్యక్తిగత హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం వాదించింది. ఇవి పూలే యొక్క కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడం, సామాజిక సంస్కరణలో సమానంగా ఉన్నాయి. థామస్ పెయిన్ యొక్క మరొక రచన ది ఏజ్ ఆఫ్ రీజన్ సంస్థాగత మతాలపై విమర్శ చేసింది. ఇది పూలే యొక్క బ్రాహ్మణ హిందూ మత వ్యవస్థపై విమర్శలతో సమానంగా ఉంది. ఈ హేతువాద దృక్పథం క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి వ్యతిరేకంగా పూలే నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడింది. క్రైస్తవ మతం స్వీకరించకూడదనే నిర్ణయం థామస్ పెయిన్ యొక్క రచనలు ముఖ్యంగా మత సంస్థలు అణిచివేతకు దోహదం చేస్తాయనే వాదన పూలేను క్రైస్తవ మతంలో మారడం కంటే స్వదేశీ సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టేలా చేశాయి. అతను 1873లో సత్యశోధక్ సమాజ్ స్థాపించారు. ఇది హేతువాదం, సమానత్వం మరియు మానవ గౌరవాన్ని ప్రోత్సహించింది. పూలే యొక్క ఈ నిర్ణయం డాక్టర్ అంబేద్కర్పై కూడా ప్రభావం చూపించింది. తర్వాత క్రైస్తవ మతాన్ని దళిత ఉద్ధరణకు అనువైన మార్గంగా పరిగణించలేదు. విద్య మరియు సామాజిక సంస్కరణ థామస్ పెయిన్ విద్యను సామాజిక ఉద్ధరణ యొక్క సాధనంగా భావించారు. ఇది పూలేను బాలికలకు, దళితులు మరియు ఇతర అణగారిన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించేలా ప్రేరేపించింది. 1840లో స్థాపించిన ఈ పాఠశాలలు భారతదేశంలో తక్కువ కులాలకు చెందిన విద్యను అందించిన మొదటి వాటిలో ఒకటి. పూలే గారు ప్రథమమైన వారు. పూలే యొక్క రచనలు ఉదాహరణకు గులాంగిరి మరియు షట్కారాచా అసూడ్ పెయిన్ యొక్క సరళమైన ప్రజలకు చేరువైన శైలిని ప్రతిబింబిస్తాయి. కుల వ్యవస్థను సామాజిక బానిసత్వంగా విమర్శిస్తూ డాక్టర్ అంబేద్కర్ యొక్క క్రైస్తవ మతంపై విశ్లేషణ వాల్యూమ్ 5 ఆయన రాసిన వాల్యూమ్స్లో వాల్యూమ్ 5ని మీరు చదవాలి ఒకసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు మరియు ప్రసంగాలు వాల్యూమ్ 5లో క్రైస్తవ మతంపై సూక్ష్మమైన విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణలో ఆయన క్రైస్తవ మత సిద్ధాంతాలు, సామాజిక ప్రభావం మరియు భారతీయ సందర్భంలో దాని పరిమితులను పరిశీలించారు. సామాజిక న్యాయం మరియు క్రైస్తవ మతం. అంబేద్కర్ క్రైస్తవ మతం సమానత్వం మరియు సోదరభావం వంటి విలువలను సిద్ధాంతపరంగా ప్రోత్సహిస్తుందని అంగీకరించారు. ఇవి దళితుల వంటి అణగారిన వర్గాలకు ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే ఆచరణలో ఈ విలువలు తరచుగా విఫలమవుతాయని ఆయన విమర్శించారు. భారతదేశంలో క్రైస్తవంలోకి మారిన దళితులు చర్చిలలో కుల వివక్షతను ఎదుర్కొన్నారని, ప్రత్యేకంగా సవర్ణులకు అవర్ణులకు ప్రత్యేక సీటింగ్లు ఏర్పాట్లు చేశారని, సామాజిక వినభజనలు కొనసాగాయని ఆయన గుర్తించారు. ఆయన కులాలకు కూడా ప్రత్యేకమైన చర్చిస్ ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లోనే ఆ విషయాలు వాల్యూమ్ 5లో లిఖించారు. మతాంతీకరణ మరియు దళిత ఉద్ధరణ. డాక్టర్ అంబేద్కర్ దళితుల కోసం మతాంతీకరణ సామాజిక ఉద్ధరణ మార్గంగా పరిశీలించారు. కానీ క్రైస్తవ మతం పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉందని తేల్చారు. క్రైస్తవ మిషనరీలు విద్య మరియు సామాజిక సేవలను అందించినప్పటికీ వారు కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించలేకపోయారు.
వారు 200 సంవత్సరాలు పరిపాలించి కుల వ్యవస్థ యొక్క రూట్స్ని అలాగే ఉంచగలిగారు, కానీ దాన్ని ఏమీ నిర్మూలించలేకపోయారు. మిషనరీలు తరచూ వలసవాద శక్తులతో సంబంధం కలిగి ఉన్నారని, ఇది మతాంతీకరణకు సంక్లిష్టమైన ఎంపికగా మారిందని ఆయన వాదించారు. ఈ కారణంగా ఆయన 1956లో బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించారు. ఇది భారతీయ సందర్భంలో ఎక్కువ సామాజిక సంస్కరణ సామర్థ్యాన్ని కలిగి ఉందని భావించారు. క్రైస్తవ మతం యొక్క చారిత్రాత్మక విమర్శ. డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవ మతం యొక్క చారిత్రాత్మక అభివృద్ధిని, ముఖ్యంగా దాని సంస్థాగత నిర్మాణాన్ని విశ్లేషించారు. క్రైస్తవ చర్చి తరచూ అధికార కేంద్రికంగా మారిందని, దాని ఆధ్యాత్మిక లక్షణాలను విస్మరించిందని ఆయన విమర్శించారు. భారతదేశంలో మిషనరీలు వలసవాద శక్తులతో సంబంధం కలిగి ఉన్నారని, ఇది దళితులకు మతాంతీకరణకు ఒక సందిగ్ధ ఎంపిక చేసిందని ఆయన సూచించారు. డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవ మతాన్ని హిందూ మతం, ఇస్లాం మరియు బౌద్ధ ధర్మంతో పోల్చారు. క్రైస్తవ మతం కొన్ని ఆధునిక విలువలను, సమానత్వం, సోదరభావం ప్రోత్సహించినప్పటికీ దాని సంస్థాగత రూపం మరియు భారతదేశంలో ఆచరణాత్మక అమలు దాని సామర్థ్యాన్ని పరిమితం చేసిందని ఆయన వాదించారు. బౌద్ధ ధర్మం అంబేద్కర్ దృష్టిలో సామాజిక న్యాయం, హేతువాదం మరియు వ్యక్తిగత ఉద్ధరణకు ఎక్కువ అవకాశం ఇచ్చింది. వాల్యూమ్ 5లో డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవ మతంలో రక్షణ, సాల్వేషన్ వంటి సిద్ధాంతాలను పరిశీలించారు. అవి దళితులకు భౌతిక మరియు సామాజిక సమస్యలకు సరిపడవని వాదించారు. మిషనరీలు సంఖ్యాపరంగా మతాంతరీకరణపై దృష్టి పెట్టారని, కుల వ్యవస్థను నిర్మూలించడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. దళితులు స్వీకరించే మతం కుల వ్యవస్థను సమూలంగా సవాలు చేయాలని, నాశనం చేయాలని, విద్య మరియు రాజకీయ చైతన్యం ద్వారా వారిని సాధికారపరచాలని ఆయన నొక్కి చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ అంబేద్కర్ మధ్య సంబంధం. థామస్ పెయిన్ నుండి పూలే వరకు. థామస్ పెయిన్ యొక్క రైట్స్ ఆఫ్ మ్యాన్ పూలేకు కుల వ్యవస్థను సవాల్ చేయడానికి మరియు విద్యా సమానత్వం మరియు హేతువాదంపై దృష్టి పెట్టేందుకు స్ఫూర్తినిచ్చింది. ఈ ఆలోచనలు సత్యశోధక్ సమాజ్ ద్వారా ఆచరణలోకి వచ్చాయి. పూలే నుండి అంబేద్కర్ వరకు సామాజిక సమానత్వం, స్వదేశీ సంస్కరణలపై దృష్టి డాక్టర్ అంబేద్కర్ను బాగా ప్రభావితం చేసింది. డాక్టర్ అంబేద్కర్ పూలే యొక్క ఆలోచనలను మరింత అభివృద్ధి చేసి క్రైస్తవ మతం యొక్క పరిమితులను విశ్లేషించి బౌద్ధ ధమ్మాన్ని దళిత ఉద్ధరణకు అనువైన మార్గంగా ఎంచుకున్నారు. దయచేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల తన రక్షణ సువార్త టీవీలో క్రైస్తవం వలన మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ విద్యకు సహాయము, డాక్టర్ అంబేద్కర్ పైన ఒకడున్నాడని చిలవలు పలవలు చేస్తూ అనేక వ్యాఖ్యానాలు తనకు నచ్చిన రీతిలో చేసుకున్నారు. విశ్వాసం కలిగిన వారిని ఆకర్షించడానికి కోసం మాత్రమే అవి ఉపయోగపడతాయి, కానీ ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజాయితీ ఆధారాలు లేవు. ఆ విషయాలని మనం తప్పనిసరిగా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.